హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వెళ్దాం. మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 81. ప్రసన్నమ్మ గారు శోభన పెళ్లి కూతురైన దివ్యని అలంకరిస్తూ జడలో మల్లెపూలు పెడుతుంటుంది. అవి సరిపోవు, ఇంకా మరిన్ని పూలు పెట్టండి, వంశీ గారికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం అంటుంది. అబ్బా పెడుతున్నానులేవే, ఆగవే అంటూ దివ్యని కొద్దిసేపటికి అందంగా తయారు చేసి ఎదురుగా నిలబెట్టుకొని అందంగా కనిపిస్తున్న తనని తనివి తీరా చూసుకొని, నా బంగారు తల్లికి నా దిష్టే తగిలేటట్టుగా ఉంది అని తన నుదుటి మీద ముద్దు పెడుతుంది. దివ్య ఆమె వైపు అనురాగంతో చూసి, మీది చల్లని చూపే కానీ దిష్టి చూపు కాదు అత్తయ్య గారు అని అంటుండగా, శుభగడియలు గడవక ముందే అమ్మాయిని లోపలికి పంపించి ప్రసన్నాంబ అంటూ నారాయణ గారు అక్కడికి వస్తారు. మహాలక్ష్మిలా కనిపిస్తున్న కోడల్ని చూసి నారాయణ గారు కూడా సంతోషపడుతుంటారు. దివ్య నవ్వుతూ వాళ్ళిద్దరి కాళ్ళకు నమస్కరిస్తుంది. సంవత్సరం తిరిగేసరికి పండంటి బిడ్డ మా చేతిలో ఉండాలి అని ఆశీర్వదిస్తారు ఆ దంపతులు. మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను అంటుంది దివ్య. అత్తగారిచ్చిన పాల గ్లాసు పట్టుకొని శోభన గదిలోకి బయలుదేరుతుంది. వంశీ కూడా అంతే హుషారుగా దివ్య కోసం ఎదురు చూస్తూ, రోజు శోభను అని ఒక్కటే గొడవ చేసింది, ఈ రోజేమో ఇంకా శోభన గదిలోకి రావడం లేదు అని అనుకొని దివ్య కోసం వెయిట్ చేస్తుంటాడు. దివ్య డోర్ తీసుకుని వచ్చి వంశీని చూడగానే తలదించుకుంటుంది. అప్సరసలా కనిపిస్తున్న భార్యని చిరునవ్వుతో చూస్తూ దగ్గరికి వచ్చి తన తలను ఎత్తుతాడు. దివ్య కలలో కన్నీళ్లు కనిపిస్తున్నాయి. ఏయ్, ఏంటిది? నువ్వు తలదించుకుంటే సిగ్గుతో తలదించుకున్నావనుకున్నాను. ఈ కన్నీళ్ళేంటి? అయినా రోజు శోభను శోభను అని వెంటపడేదానివి, నీకెందుకుంటుందిలే సిగ్గు అంటాడు కాస్త నవ్వుతూ. ఆ మాటలకు దివ్య మొహంలో కూడా నవ్వు కనిపిస్తుంది అనుకున్నాడు, కానీ అవే కన్నీళ్లు కనిపిస్తున్నాయి. ఇలారా అని తన భుజం చుట్టూ చెయ్యి వేసి బెడ్ దగ్గరికి తీసుకువెళ్ళి తన చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకొని పక్కకు పెట్టి తన కన్నీళ్ళని తుడుస్తూ, ఇంకా ఎందుకురా ఈ కన్నీళ్ళు అని అడుగుతాడు. ఏ ఆడపిల్ల అయినా పెళ్ళి కాగానే శోభనం గురించి కలలు కంటుంది, కానీ మన పెళ్ళయి ఇన్నేళ్ళైనా నేను ఎప్పుడూ శోభనం గురించి ఆలోచించలేదు వంశీ గారు. అసలు నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడు ఊహించను కూడా లేదు. అందుకే శోభనం అనే పదం నా నోటికి కొత్తగా అనిపించి శోభనం జరిపించండి అని అత్తయ్య గారితో మీతో అల్లరిగా ఆట పట్టిస్తూ మాట్లాడి మురిసిపోయాను అంటుంది. నీ అల్లరిని మేము కూడా బాగానే ఎంజాయ్ చేశాంలే అంటాడు నవ్వుతూ. ఆ మాటకి దివ్యమొహంలో కూడా నవ్వు కనిపిస్తుంది. తనని బెడ్ మీద కూర్చోబెట్టి, ఇంతకీ ముందు నీకు పింకీ కావాలా, బింకు కావాలా అని అడుగుతాడు. దివ్య ఆశ్చర్యపోతూ, ఇవి నేను పెట్టుకున్న పిల్లల ముద్దుల పేర్లు, ఈ పేర్లు మీకెలా తెలుసు అని అడుగుతుంది. వంశీ కూడా తన పక్కన కూర్చుంటూ, ఒక సందర్భంలో నీ ఫ్రెండ్ అశోక్ చెప్పాడులే అంటాడు. ఈ కబుర్లు కూడా పంచుకున్నారా అంటుంది ఆశ్చర్యంగా. నీ ఆశ్చర్యాన్ని పక్కకు పెట్టి ముందు ఎవరు కావాలో చెప్పు అంటాడు తనని దగ్గరకు తీసుకుంటూ. ముందు మీకెవరు కావాలో చెప్పండి అని అడుగుతుంది. నాకైతే ముందు నీ పోలికలతో పింకీ కావాలి, కొన్నాళ్ళ గ్యాప్ తర్వాత నా పోలికలతో బింకు కావాలి అంటాడు. అమ్మో, బింకుకి మీ పోలికలు రావాలి కానీ ప్లే బాయ్ అయినా మీ బుద్ధులు మాత్రం రాకూడదు అంటుంది కాస్త భయపడుతూ. రాకుండా చూసుకుందాంలే అంటాడు నవ్వుతూ. సో మీకు ముందు పింకీ కావాలన్నమాట. సరే, నాకు కూడా పింకీ కావాలి అంటుంది దివ్య. పిల్లలు పుట్టాలంటే ముందు మనం చేయాల్సింది చేయాలి కదా. ఆ పాలివ్వు, పాలతో పాటు మురిపాలు కూడా పంచుకుందాం అంటాడు. దివ్య నవ్వుతూ పక్కన ఉన్న పాల గ్లాస్ అందుకుంటుంది. వంశీ కొంటెగా చూస్తూ సగం పాలు తాగి తనకు అందించాడు. దివ్య సిగ్గుపడుతూ ఆ ఎంగిలి పాలు ఖాళీ చేసింది. నాకు నిద్రొస్తుంది అంటూ వంశీ ఆవలించుకుంటూ పడుకుంటాడు. ఓయ్, ఏంటిది? పిల్లల గురించి మీటింగ్ పెట్టి నిద్ర వస్తుందని పడుకుంటారా అంటూ వంశీ మీద పడుతుంది. వంశీ నవ్వుతూ మీద పడుకున్న తన చుట్టూ చేతులు వేసి తనని పక్కకు పడుకోబెట్టి తనతో పాటు మీదకు చేరుతాడు. దివ్య కింద, వంశీ పైన ఉంటారు. ఇవాళ నా బంగారం పూర్తిగా నా సొంతం కాబోతుంది అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టాడు. అలా ఆ ప్రియమైన ముద్దులు తన కంటి మీద, బుగ్గల మీద అద్దుతూ పెదవుల దగ్గరికి వచ్చి ఆ పెదవుల్ని ఆశగా చూస్తూ ఆ పెదవులు అందుకొని ముడి వేస్తుంటాడు.
ఆ ముద్దుకి దివ్య శరీరం జివ్వుమంటూ తెలియకుండానే తన్మయంగా తన చేతుల్ని వంశీ చుట్టూ పెనవేసింది. వంశీ తన పెదవుల నుండి మకరందాన్ని ఆస్వాదిస్తుంటే దివ్య తమ్మకంగా కళ్ళు మూసుకొని ఆ ముద్దుకి సహకరిస్తూ వంశీని గట్టిగా హక్ చేసుకుంటుంది. మరి కాసేపటికి తన పెదవులు విడి తన కంఠం మీదకొచ్చి తడి ముద్దులు అత్తుతుంటాడు. ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడనంతగా ఆలింగనం చేసుకొని ఉన్నారు. మరి కొద్దిసేపటికి వంశీ తన మీద చేస్తున్న ప్రేమ దాడికి తన జడలో ఉన్న మల్లెలు నలిగి వాళ్ళని ఇంకా విరహం మత్తులోకి తీసుకువెళ్తుంటాయి. దివ్య కట్టిన శారీ వంశీ చేతిలో కుప్పగా నలిగిపోతుంటుంది. వంశీ తన శరీరం మీద అణువణువున ముద్దులు అద్ది ఈ జన్మకు ఇక నువ్వే నా సర్వస్వం అంటూ తనలో పూర్తిగా కలిసిపోయాడు. దివ్య కూడా ప్రాణంగా వంశీని తన జీవితంలోకి ఆహ్వానిస్తుంది. వంశీ ఇంతకుముందు ఎంతోమంది అమ్మాయిలతో గడిపి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనసారా ప్రేమించే భార్యతో కలిసిపోతుంటే కొత్త లోకాల్ని చవిచూస్తున్నాడు. ఏ అమ్మాయి దగ్గర దొరకని సుఖం, సంతోషం వంశీకి ఆ తీయనైన రేయిలో దొరుకుతుంటుంది. ఎందుకంటే ఏ అమ్మాయి దగ్గర దొరకని ప్రేమనురాగాలు దివ్య దగ్గర దొరుకుతున్నాయి కాబట్టి. ప్రేమ లేని చోట సెక్స్ నిర్జీవమని, ప్రేమ ఉన్న చోట సెక్స్ ఒక అద్భుతం అని వంశీ ఆ రాత్రి పూర్తిగా తెలుసుకుంటున్నాడు. కొన్ని గంటలకు దివ్య అలసిపోయిన శరీరం, నలిగిపోయిన శారీ, వడబడిన మలలతో వంశీ ఛాతి మీద పడుకొని వంశీ గుండె చప్పుడు జోలపాటుగా వింటూ ఆదమరచి నిద్రపోతుంటుంది. ఇక తనే లోకం అన్నట్టుగా వంశీ అతని రెండు చేతులు దివ్యని పుడుముకొని తన నుదుటిన చుంబిస్తూ ఆనందకరమైన జీవితం అంటే ఏంటో పరిచయం చేశావు. థ్యాంక్ యూ బంగారం అని అనుకొని తనని జో కొడుతూ వంశీ కూడా నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం తెల్లారి దివ్య తలార స్నానం చేసి పూజ చేసుకొని కాఫీ కప్తో వంశీ దగ్గరికి వస్తుంది. వంశీ ఇంకా నిద్రలోనే ఉంటాడు. తీసుకొచ్చిన కాఫీ కప్ పక్కకు పెట్టి కప్పుకున్న వంశీ బ్లాంకెట్ తీస్తూ లేవండి వంశీ గారు, మీ ఆఫీస్కి టైం అవుతుంది అంటూ వంశీని లేపుతుంది. వంశీ మేలుకొని ఫ్రెష్గా కనిపిస్తున్న దివ్యని చూసి నవ్వుతూ తనని కొంటెగా మీదకు గుంజి పక్కకు పడుకోబెట్టుకొని ఇప్పుడెక్కడో ఆఫీస్, నెల రోజుల వరకు ఆఫీస్కి రానని, ఆఫీస్ వ్యవహారాలని రఘుని చూసుకోమని చెప్పాను అంటాడు. నెల రోజుల ఈ నెల రోజులు ఏం చేస్తారు అని అడుగుతుంది. హనీమూన్కి వెళ్ళి ఇలా నా పెళ్ళంతో కాపురం చేస్తాను అంటూ మళ్ళీ తన మీదకు చేరిపోయి తన పెదవులను అందుకొని ముడివేస్తాడు. అలా దివ్య ఓ నెల రోజులు వంశీతో హనీమూన్ ట్రిప్కి వెళ్ళి జీవితంలో ఎప్పుడూ చూడని అందమైన ప్రదేశాలను చూస్తూ ప్రాణంగా ప్రేమించే భర్తతో సంతోషాల్ని పంచుకుంటుంది. కొన్ని నెలల తర్వాత వంశీ ఆఫీస్ నుంచి కంగారుగా ఇంటికి వచ్చేసరికి అత్తామామలకి ఎదురుగా దివ్య సోఫాలో కూర్చొని ఉంటుంది. దివ్యకు కళ్ళు తిరిగాయని ఫోన్ చేశారు, ఏమైందమ్మా అని తల్లిని అడుగుతూ దివ్య దగ్గరికి వస్తాడు. కొడుకు కంగారు చూసి నారాయణ గారు నవ్వుతూ టెన్షన్ పడకు వంశీ, ఇది శుభవార్తనే, నువ్వు తండ్రివి కాబోతున్నావు అంటాడు. అది విన్న వంశీ ఆనందానికి అంతూ ఉండదు. అదే ఆనందంతో దివ్య పక్కన కూర్చొని నిజమా అంటూ తన కళ్ళతో సైగ చేస్తాడు. అవును అన్నట్టుగా దివ్య సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్ అంటూ తనని దగ్గరకు తీసుకుంటాడు. కొడుకు కోడల సంతోషాన్ని చూసి వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలనే ఉద్దేశంతో నారాయణ గారు భార్యని తీసుకొని పక్కకు వెళ్ళిపోతాడు. వంశీ సంతోషాన్ని చూసి దివ్య నవ్వుతూ వంశీని హక్ చేసుకుంటుంది. వంశీ తనని ప్రాణంగా దగ్గరకు తీసుకొని తన పెదవుల మీద చిరుముద్దు పెట్టి త్వరలో పింకీ మన జీవితంలోకి రాబోతుందన్నమాట అంటాడు. అవును వంశీ గారు, మన ఇద్దరి ప్రేమకు ప్రతిరూపం త్వరలో మన జీవితంలోకి రాబోతుంది అంటూ దివ్య కూడా సంతోషపడుతుంటుంది. ఇక నుండి నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, కాలు కింద పెట్టకూడదు అంటూ అప్పటి నుండి తనని ఇంకా కేరింగ్గా చూసుకోవటం మొదలు పెడతాడు. ప్రేమాభిమానాలు అనేవి ఇక తన జీవితంలో ఎప్పటికీ ఉండవు అని అనుకొని వంశీ జీవితంలోకి వచ్చిన దివ్యకి ఇప్పుడు వంశీ ఉక్కిరి బిక్కిరి ఆడని ప్రేమానురాగాలతో దివ్యకి రోజులు ఇట్టే గడిచిపోతుంటాయి. 2 రోజుల్లో దివ్యకి శ్రీమంతం చేయాలని హడావిడిలో ఉంటుంది ప్రసన్నాంబ. వంశీ దివ్య ఇద్దరు సోఫాలో కూర్చొని కొన్ని శ్రీమంతపు వీడియోలు చూస్తుంటారు. దివ్య వాటిని చూస్తూ ఇదేంటి వంశీ గారు, భార్య కడుపుతో ఉంటే శ్రీమంతంలో భర్త కాలకు దండం పెట్టాలా అని అడుగుతుంది. అందరూ పెడుతున్నారు కదా, పెట్టాలనే రూల్ ఉందేమో అంటాడు. అంటే రేపు నేను కూడా మీ కాలకు దండం పెట్టాలా అని అడుగుతుంది. ఏం పెట్టవా అంటాడు.
మామూలుగా అయితే మీ కాళ్ళకు నమస్కరించడానికి నేను అసలు వెనకాడను. కానీ మీరు ఖచ్చితంగా కాళ్ళు పట్టుకోవాలి, రూళ్ళు, తోటకూర కట్ట అని బెట్టు చేస్తే నేను అస్సలు పెట్టను అంటుంది. మనం కలిసి కొన్ని నెలలే అయ్యిందే. అప్పుడే నీకు నా మీద ఇగో స్టార్ట్ అయిందా? అంటాడు వంశీ. మీరేమైనా అనుకోండి. నేనసలు మీ కాలు పట్టుకోను అంటుంది బెట్ చేస్తూ. నువ్వు అలా అంటే అమ్మ ఊరుకోదుగా. అమ్మకి ఏం చెప్తావు? అంటాడు. ఈ కడుపుతో కిందికి వంగలేనని కడుపు వంక చెప్పుకొని తప్పించుకుంటాను అంటుంది. ఎలా తప్పించుకుంటావో నేను చూస్తానులే అంటాడు. చూస్తునండి, ఖచ్చితంగా నేనే గెలుస్తాను అంటుంది. గెలుద్దులే కానీ నీ శ్రీమంతానికి ఏం గిఫ్ట్ ఇవ్వను అంటాడు. గిఫ్ట్ ఎవరైనా అడిగి ఇస్తారా అని అంటుంది. ఇవ్వరు, కాకపోతే నిన్ను బాగా సంతోషపెట్టే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు. ఇప్పటికే ఈ బృందావనాన్ని గిఫ్ట్గా ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చీరలు, నగలు గిఫ్ట్గా ఇస్తూనే ఉన్నారు. ఇంకా వీటికన్నా నన్ను సంతోషపెట్టే గిఫ్టులు ఏముంటాయి అంటుంది. ఉండాలి. ఇప్పటి వరకు నేను ఇచ్చిన గిఫ్ట్స్ కన్నా నీ శ్రీమంతానికి ఇవ్వబోయే గిఫ్ట్ చాలా స్పెషల్గా ఉండాలి. నువ్వు ఆ గిఫ్ట్ చూడగానే నీ మనసు స్పందిస్తూ నీ మొహంలో ఆనందం, ఆశ్చర్యం రెండూ కనిపించాలి. సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవ్వాలి. అది నీకు ఎంతో విలువైందై ఉండాలి. ఎప్పటికీ ఆ గిఫ్ట్ నువ్వు మర్చిపోకూడదు. అలాంటి గిఫ్ట్ ఏది ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అంటాడు. మీరు చెప్తుంటే నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు ఏ గిఫ్ట్ ఇస్తారో నేను కూడా ఎదురు చూస్తుంటాను. అలాగని మీ గిఫ్ట్ చూడగానే మీ కాళ్ళ మీద పడతానని మాత్రం అనుకోకండి అంటుంది. నీకు ఇగో బాగానే ఉందే అంటాడు చిలిపి కోపంతో. ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదు అంటుంది దివ్య. రఘు, సుజాతలతో సహా బంధువుల మధ్యలో దివ్యని కూర్చోబెట్టి శ్రీమంతపు వేడుకలు జరిపిస్తుంటారు. వంశీ దివ్య పక్క నిలబడి వచ్చిన బంధువులను మర్యాదపూర్వకంగా పలకరిస్తుంటాడు. అందరూ దివ్యని ఆశీర్వదించి వాళ్ళకు తోచిన గిఫ్ట్ ఇచ్చిపోతుంటారు. దివ్య నిదానంగా పక్కన ఉన్న వంశీని కదిలించి, మీ గిఫ్ట్ ఇవ్వరేంటి అంటుంది చిన్నగా. నా కాళ్ళ మీద పడితే గిఫ్ట్ ఇస్తాను అంటాడు వంశీ కూడా ఎవ్వరికి వినపడకుండా చిన్నగా మాట్లాడుతూ. ఆహా, ఈ వంక చెప్పుకొని నన్ను మీ కాళ్ళ పట్టుకునేలా చేద్దామనుకుంటున్నారా? ఆ పప్పులేం ఉడకవు. నాకు తెలిసి మీకు అలాంటి గిఫ్ట్ దొరికి ఉండదు కదూ అని అంటుండగా ప్రసన్నాంబ వచ్చి, అమ్మ దివ్య, వంశీ కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకో అంటుంది. వంశీ దివ్య వైపు చూసి, ఇప్పుడేం చేస్తావు అన్నట్టుగా నవ్వుతూ కన్నుబొమ్మలు ఎగరేస్తాడు. చెప్తాను మీ సంగతి అని అనుకొని, నేను ఆయన కాళ్ళ మీద పడటం ఆయన గారికి ఇష్టం లేదంట అత్తయ్య గారు. నన్ను ఇలాగే ఆశీర్వదిస్తారంట అంటుంది చైర్లో నిండుగా కూర్చొని. రాక్షసి, పచ్చి అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూస్తుంది అని అనుకుంటాడు వంశీ మనసులో. అదేం కుదరదు. భర్త కాళ్ళకు భార్య దన్నం పెట్టాలి అంటుంది ప్రసన్నాంబ కాస్త మొండిగానే. దివ్య వంశీ వైపు చూస్తూ, అది కాదు అత్తయ్య గారు, నేను ఈ పరిస్థితిలో వంగలేను అని అంటుండగా అమ్మ దివ్య అనే పిలుపు వినిపిస్తుంది. ఆ పిలుపు తన మనసుకు తాకినట్టు అయి నెమ్మదిగా అటువైపు తిరుగుతుంది. మరు క్షణంలోనే దివ్య మొహంలో ఆశ్చర్యంతో కూడిన ఆనందం కనిపిస్తూ నెమ్మదిగా చైర్లో నుంచి లేస్తుంటుంది. ఎదురుగా దివ్య వాళ్ళ నాన్నగారు శ్రీమంతానికి కావాల్సిన పుట్టింటి లాంఛనాలతో కుటుంబంతో కలిసి వచ్చి దివ్యకు కనిపిస్తుంటాడు. ఇదండి ఈ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ముగింపు ఉంటుంది. ఇక ఈ వీడియో నుంచి వెళ్ళిపోయే ముందు లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.